ప్రస్తుతం మీరు ఎన్నో రకాలుగా బైబిల్ని క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తున్నారు. ఈ ద్వేషం ఎలా మారుస్తుందంటే యథార్థత లేకుండా విమర్శించే వరకు తీసుకెళ్లిపోతుంది. ఇదేం బైబిల్ గ్రంథం అండి, తల్లిని తండ్రిని భార్యను ప్రాణంను సహా ద్వేషించమంటుంది అని చెప్పి చాలా పరుష పదజాలాలు వాడుతున్నారు మీరు. అందుకని బైబిల్ ఒక లుచ్చాపొస్తుంది. ఈ బుక్లో ఏముందంటే నీ తండ్రినే కానీ నీ తల్లినే కానీ నీ స్నేహితున్నే కానీ ద్వేషింపని ఎడ్లా నీవు నా వాడవు కావు. ఆయన్ని ప్రేమించడానికి ఇంట్లో వాళ్ళని ఎందుకు ద్వేషించాలి? నువ్వు మొట్టమొదటగా నీ ఇంట్లో తల్లిదండ్రుల్ని, భార్యా పిల్లల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెండ్రిని అందరినీ కూడా ద్వేషిస్తే తప్ప నువ్వు నాకు శిష్యుడువు కానేరవు అని అంటున్నాడండి పెబు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అందరికీ వందనాలు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. చూడండి, అందరూ బాగుండాలని కోరుకోవడానికి ఓ చోట రాసుండక్కర్లేదు. గుండెల నిండా అందరూ బాగుండాలని రాసుకుంటే చాలు. దేవుడు ఈ సమస్త భూమిని సృజించాడు. భూమి మీద మానవాళ్ళందరూ ఆయన పిల్లలే. అందరూ బాగుండాలని కోరుకోవడానికి ఓ గ్రంథంలో రాయనక్కర్లేదు. మూర్ఖమైన ఆలోచన, ఇరుకు మనస్సు ఇలాంటి వ్యర్థ ప్రలాపనలకు దారి తీస్తుంది. ఒక చోట రాసుంటేనే సర్వే జన సుఖినో భవంతు అనక్కర్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకొకరు బాగుండాలని కోరుకుంటూనే ఉండాలి. అది సర్వసృష్టికర్తైన దేవునికి నచ్చినది, సర్వసృష్టికర్తైన దేవునికి ఇష్టమైనది. ఆయన మనసులో చోటు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా అందరూ బాగుండాలని కోరుకోవాలి. చూడండి, గమనించండి, నేను మొదటి నుండి చెప్తూనే వస్తున్నాను. మిషన్ సమన్వయత అనేటువంటి మహాపోరాటం ప్రారంభించాం. అన్ని మతాల పెద్దలను ఆలోచింపజేసే ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు ఈ భూమిని సృజించాడు గనక, ఈ భూమి మీద మానవాళి మొత్తం ఆయన పిల్లలు గనక ఎవరు ఎవరిని విమర్శించుకోకూడదు. అందరూ అందరినీ గౌరవిస్తూ వారి మతాన్ని, వారి మత సాంప్రదాయాలను, వారి గ్రంథాలను, వారి విశ్వాసాలను గౌరవిస్తూనే ఒకవైపు ప్రేమిస్తూనే మరొక వైపు సద్విమర్శ అంటే సరిచేసుకొనుటకు చెయ్యున్నది. దానిని సద్విమర్శ అంటారు. క్షేమము కొరకు, మంచి కొరకు. కాబట్టి ఈ మాత్రం సంస్కారం కూడా తెలియని వారు ఒకవైపు గౌరవిస్తూనే మరొక వైపు విమర్శిస్తాడు, ఒకవైపు గౌరవిస్తూనే ఇంకోవైపు తప్పుపడతాడు అంటుంటారు. ఇది చాలా చిన్న మైండ్, చాలా ఇరుకు మైండ్ గురు. ఇది మంచి మనస్తత్వం కాదు. కాబట్టి అందరూ అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి. అట్ ద సేమ్ టైం మార్చుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేయాలి. సద్విమర్శ ఎప్పుడు కూడా దుష్టబుద్ధి నుండి పుట్టదు, ఓ మంచి ప్రశ్న నుండి పుడుతుంది. సమాధానం తెలుసుకోవాలని, సరి అయినది అర్థమయ్యేటట్లు చెయ్యాలని. ఈ మాత్రం తెలుసుకోకపోతే చాలా దౌర్భాగ్య స్థితి అది. ఇకపోతే రాధా మనోహరన్ దాస్ గారి విషయంలో నేను ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను. బైబిల్లో సౌలు అని ఒక వ్యక్తి కనబడతారు. ఆయనకి క్రైస్తవ్యం అన్నా క్రీస్తన్నా పడదు. విపరీతమైన కోపము, ద్వేషము. అలాంటి వాడు పౌలయ్యారు. అలాగే రాధా మనోహరన్ దాస్ గారికి ఆ సృష్టికర్త అయిన దేవుడే స్పష్టంగా అర్థమయ్యేటట్లు చేయునుగాక. ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రామాణిక గ్రంథంలో ఆయనను గూర్చిన లక్షణాలున్నాయి. మరలా చెప్తున్నాను, సృష్టికర్త లక్షణాలు మారవు. చూడండి, బైబిల్ చెప్తుంది, నేను మారని వాడను, నేను ఉన్నవాడను, అనువాడను. కాబట్టి సృష్టికర్త అయిన దేవుని ఆలోచన విధానాలు కానీ ఆయన వ్యక్తిత్వం కానీ మారదు. ఆయన భూమి మీద ఉన్నటువంటి మానవాళిని ప్రేమిస్తున్నాడు. భూమి మీద ఉన్న మానవాళ్ళందరూ ఆయన పిల్లలే. భాషలు మారాయి కానీ భావాలు మారలేదు. కాబట్టి ప్రతి ప్రామాణిక గ్రంథంలో ఆయన వెదకడానికి కావలసినటువంటి ఆనవాలు, గుర్తులు ఖచ్చితంగా ఉన్నాయి. మనమందరం ఒక తల్లి పిల్లలమే. మనమందరం కూడా ఒక కుటుంబం అవ్వాలి. ఇకపోతే మన పెద్దలు మనకు అప్పగించినటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు, వీటిలో పొరపాటుగా ఉన్నవి, మూర్ఖత్వంగా దాపురించినవి కూడా కొన్ని ఉన్నాయి. వాటిని మనం సంస్కరించుకున్నాం. అలాగే ప్రతి మతంలో కూడా పెద్దలు స్థాపించినటువంటి వ్యర్థ ఆచారాలు ఖచ్చితంగా ఉన్నాయి. వాటిని మనం సంస్కరించుకోవాలి. సతీ సహగమనం లాంటి వాటిని మనం ఎప్పుడో సంస్కరించేసుకున్నాం. కాబట్టి దుర్మార్గమైనవి, వ్యతిరేకమైనవి, వ్యర్థమైనవి సంస్కరించుకుంటూ శ్రేష్టమైనవి, ఉన్నతమైన వాటిని మనం వెంబడించుకుంటూ పోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, ప్రతి ప్రామాణిక గ్రంథంలో 3 ఉన్నాయి. దేవుడు అనుగ్రహించినవి, మొదటిది, రెండవది పెద్దలు స్థాపించినవి, ఇక మూడవది చరిత్ర. ఈ చరిత్రలో అంగీకరించదగినవి, అంగీకరించకూడనివి ఎన్నో ఉంటాయి. వీటన్నిటిని ప్రత్యేకంగా చూడగలిగినటువంటి యథార్థమైన దృష్టి కావాలి మనకి. కాబట్టి రాధా మనోహరన్ దాస్ గారిని ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏమిటంటే, బైబుల్ని చాలా విపరీతమైన ఆలోచనలతో ఆయన ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. లేని వార్తలు కూడా ప్రస్తావిస్తున్నారు, మాట్లాడుతున్నారు. మనోహరన్ దాస్ గారు, ఈ మాటలు మీరు దయచేసి జాగ్రత్తగా వినండి. మీ వయసును గౌరవిస్తున్నాను, మీ శ్రద్ధను గౌరవిస్తున్నాను, ధర్మాన్ని కాపాడాలనే తపనలో మీ ప్రయాణాలను గౌరవిస్తున్నాను. అన్నిటినీ గౌరవిస్తూనే మీరు పొరపాటుగా ద్వేషిస్తున్న దానిని మాత్రమే ఖండిస్తున్నాను. ఈ సేవ ఉంది, నిలబడిన సేవ, అదే మేకులు కొట్టిన సేవ. మీ
చండాలం ఏదైతే ఉందో మీ బుక్ కేవలం ఓ పనికిమాల పుస్తకం చదవడం అని. అంటే సైకో గాడ్ ఇంగ్లీష్లో, సైకో గాడ్ తెలుగులో సైకో గాడ్. ఈ బైబిల్లో ఉండే గాడ్ అనబడే ఆ రాడ్డుగాడు ఏమంటాడంటే అందుకని బైబిల్ ఒక లుచ్చా పుస్తకం. మీరు బైబిల్ను విమర్శిస్తూ ఇదేం గ్రంథం అండి, ఇదేం మతం అండి, ఇదేం ఆజ్ఞ అండి అంటూ భార్యను ద్వేషించమంటాడు, తల్లిదండ్రులను ద్వేషించమంటాడు, ప్రాణమును సహా ద్వేషించమంటాడు, ఇదేం విచిత్రం అండి, ఇదేం దౌర్భాగ్యం అండి అని ఇంకా విపరీతమైనటువంటి మాటలు ఎన్నో మీరు ప్రస్తావించారు. చూడండి, మీరు ఒక కోణంలోనే చూసి ఒకదాన్ని చూసి మాట్లాడుతున్నారు. దాన్ని మీకు ఇంకో కోణం కూడా చూపిస్తాను. లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని మీరు ఎత్తిపట్టి మాట్లాడారు. లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను, చూడండి. మీకు స్క్రీన్ పైన కూడా కనబడుతుంది. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణము సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇదేమిటండి ద్వేషించమంటాడు? ఈ ద్వేషించమనే మతం ఏం మతం అండి? ద్వేషించమనే దేవుడు ఏం దేవుడు అండి? అందరూ బాగుండాలని కోరుకోవాలి, అందరినీ ప్రేమించాలి కదా అని. మీరు ఎందుకు ఆ ఒకటే చూశారు? ఏమండి, ఎఫ్ఎసి పత్రికలో ఇంకో మాట రాయబడింది, మీరు దాన్ని ఎందుకు చూడలేకపోయారు? చూడండి, ఎఫ్ఎసి పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాను. మీకు స్క్రీన్ పైన కనబడుతుంది, చూడండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇక్కడ చాలా స్పష్టంగా దుష్టత్వాన్ని విడిచిపెట్టండి, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండి, దూషణను విడిచిపెట్టండి, ద్వేషమును విడిచిపెట్టండి అని అన్నాడు. ఇక్కడ భార్యను మాత్రమే ద్వేషించమని, తల్లిదండ్రులు మాత్రమే ద్వేషించమని చెప్పలేదు, ప్రాణము స్వహా ద్వేషించమని చెప్పాడు. అంటే అసహించుకోమనా? దాని అర్థం ఏమిటండి? మీరు సరిగ్గా ఆలోచించండి. బైబుల్ ఒక సందర్భానికి సంబంధించి ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చినప్పుడు కొన్ని పరుష పదజాలాలు వాడాల్సి వస్తుంది. దాని పేరు కఠిన కర్తవ్యం, ఖచ్చితమైన ఆలోచన విధానం. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయాన్ని ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది, స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. దాన్ని కఠిన కర్తవ్యం అంటారు. ఇదిగోండి, భార్యను ద్వేషించాలి, తల్లిదండ్రులు ద్వేషించాలి, అన్నదమ్ములు ద్వేషించాలంట, ప్రాణమును కూడా ద్వేషించాలంట. ఇదేం విచిత్రం అని అన్నారు కదా. మీకు ఒక్కొక్క దానిని బైబిల్ ఇంకేం చెబుతుందో మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. కొరంథీ పత్రిక చూడండి, మీరు మొదటి పత్రిక 7వ అధ్యాయం 32, 33 వచనాలు చదువుకుందాం. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమై కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లైన వాడు భార్యని ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమై వాటిని గూర్చి చింతించుచున్నాడు. ఇప్పుడు అర్థమైందా? భార్యను సహా ద్వేషించడం అంటే అసహించుకోవడమో త్రోసేయడం గురించో రాయబడలేదు. పెళ్లి కానివాడేమో దేవుని సంతోషపెట్టాలనుకుంటాడంట, పెళ్ళైన వాడేమో భార్యను సంతోషపెట్టాలని లోక విషయంలో చింతిస్తూ ఉంటాడంట. ఏమండి, మీరు చెప్పండి, సన్యాసం తీసుకున్నవాడు ఒకవేళ పెళ్ళయి ఉంటే భార్యని, కుటుంబాన్ని విడిచి దైవ సేవ కొరకు, ధర్మ చాటనం కొరకు పరిగెత్తాలి కదా, వెళ్ళాలి కదా. మరి అది దాన్ని ఏ ధర్మం అంటారు? దాని గూర్చిన న్యాయం ఏమిటంటారు? అది కర్తవ్య నిర్వహణ అంటారు. అది దైవత్వం కొరకు సమస్తాన్ని త్యజించడం అని అంటారు. దేవుని సేవలో నిమగ్నం అవ్వడం అని అంటారు. అలాంటి ఓ ప్రస్తావన చేస్తూనే నాకు శిష్యుడై ఉండాలనుకుంటే అని ప్రస్తావిస్తున్నారు. అన్నింటినీ పరిగణలోనికి తీసుకోకపోతే ద్వేషమే కలుగుతుంది, అపార్థమే కలుగుతుంది. రాధా మనోహరన్ దాస్ గారు చాలా రోజుల క్రితం నేను కొటేషన్ రాయాల్సి వచ్చింది. ఎవరైనా ఒక దానిని ద్వేషించడం ప్రారంభిస్తే అందులో ఎంత మంచున్నా ఆ మంచు కూడా తప్పుగానే కనబడుతుంది, చేదుగానే కనబడుతుంది. ఇక మీదట అన్నిటినీ ద్వేషిస్తూనే ఉంటాం. ఒకసారి యథార్థంగా ఆలోచించడం నేర్చుకోండి. తప్పుగా కనబడే వాటిని తప్పే అందాం, యథార్థముగా వాస్తవంగా కనబడే వాటిని వాస్తవనే ఒప్పుకుందాం. మీకు విషయం చెప్తున్నాను, సత్యం ఎక్కడున్నా పరమాత్మునిదే, నిజం ఎక్కడున్నా ఆయనదే. కాబట్టి ఏ ధర్మములో సత్యమున్నా అది దైవధర్మమే అవుతుంది. ఇకపోతే భార్యను ద్వేషించమని చెప్పినటువంటి ఒక వచనాన్ని ఎత్తిపట్టుకొని మీరు మాట్లాడారు కదా. భార్యను ప్రేమించమని, గౌరవించమని, సన్మానించమని బైబిల్ ఎన్నో చోట్ల చెప్పిన సంగతిని మీరు ఎలా విస్మరించారు? కాబట్టి హిందూ బంధువులారా, అనవసరంగా ఎవరిని ద్వేషించొద్దు, అనవసరంగా ఏది తెలియకుండా మాట్లాడద్దు, తొందరపడి ఆవేశపడకూడదు. అందుకే నేను ఇటీవలి కాలంలో పరశురామ ధర్మం న్యాయమేనా అంటూ ఓ సంగతిని కూడా మీ అందరికీ అర్థమయ్యేటట్లు చేయడానికి ఓ వీడియో కూడా చేశాను. అందులో నేను చాలా స్పష్టంగా చెప్పాను, పరశురామ ధర్మం ఎంత గొప్పదో నాకు తెలుసు, మీరేం చెప్తారో కూడా నేను నమ్ముతున్నాను, త్రికరణ శుద్ధిగా అందులోని ఆంతర్యాన్ని నేను ఎరిగిన వాడిని. అయినా సరే ఆ ధర్మాన్ని మీరు ఎలా చెబుతారో అలాగే ఒక ప్రశ్న అడిగినప్పుడు దానిలోని ఆంతర్యాన్ని మేము కూడా అలాగే చెబుతాం. మీరు చెప్పింది మేము నమ్మినట్లు మేము చెప్పింది కూడా మీరు నమ్మాలనుకుంటాం. యథార్థంగా ఆలోచించండి, తొందరపడి ఆవేశపడకండి అని అందులోని సారాన్ని నేను వ్యక్తపరిచాను. తండ్రి ఆజ్ఞ పరిపాలన ఎంత ప్రాముఖ్యమో ధర్మం ఏమిటో తెలుసుకోవడం అంతే ప్రాముఖ్యం.
అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అందులోని పరమార్థం ఏమిటో త్రికరణ శుద్ధి గల నా హృదయానికి స్పష్టంగా తెలుసు. అంతటి విశాల హృదయం, అంతట ఉన్నతమైన హృదయాన్ని నాకు బైబిల్ నేర్పుతుంది. కొందరు మూర్ఖాగ్రేషులు దాన్ని పూర్తిగా వినకుండా, పూర్తిగా తెలుసుకోకుండా ఇంకా ప్రజలలో అపార్థాలను, వ్యర్థతను నాటే ప్రయత్నం చేస్తారని నాకు తెలుసు. అందుకే దానిని చాలా వ్యూహాత్మకంగా, స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్లే వివరించాను. ఇంకొకసారి మీరు కూడా పరశురామ ధర్మాన్ని చూడండి. ఆ సందేశంలో WCM కిరణ్ పాల్ పరశురామ ధర్మాన్ని తృణీకరించాడో, గణపరిచాడో మీకే అర్థమవుతుంది. కాబట్టి ఏ విషయమైనా సరే ఎదుటివాడు చెబుతున్నప్పుడు యథార్థంగా వినాలి, కానీ తప్పులు పట్టాలని వినకూడదు. ఇక రండి, భార్యను ద్వేషించమని బైబిల్ చెప్తుందా, ప్రేమించమని బైబిల్ చెప్తుందా? బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 28వ వచనం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం కూడా మనం చదువుకుందాం. 2 వచనాలు మీకు స్క్రీన్ పైన కనబడతాయి, చూడండి. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఈ మాట గమనించారా? తన సొంత శరీరాన్ని ప్రేమించినట్టే భార్యను ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. ద్వేషించమని కేవలం శిష్య పరంపరలో కఠిన కర్తవ్య నిర్వహణలో భాగంగా ప్రకటించబడిందే కానీ అందరికీ సామాజికమైన ఆజ్ఞ కాదది. అందరూ ఆ పని చెయ్యాలని కాదు. ఒక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు సన్యాసం తీసుకున్నటువంటి మహానుభావులు ఎలాగైతే సమస్తాన్ని త్యజించి కుటుంబానికి దూరంగా వెళ్ళి ధర్మస్థాపన కొరకు పరిగెడుతూ ఉంటారో ఆ న్యాయము కొరకు మాట్లాడిందే కానీ వ్యర్థమైనటువంటి ప్రలాపనలకు పోయి న్యాయాన్ని కూడా దూషిస్తూ ఉంటే ఎలాగండి? తొందరపడనక్కరలేదు, ఆవేశపడనక్కరలేదు. చూడండి 33వ వచనం కూడా చదువుతున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. మనల్ని మనమే ప్రేమించుకున్నట్లు భార్యను ప్రేమించాలని చెప్తుంది బైబిల్. అంత మాత్రమే కాదండి, ఇంకో ప్రత్యేకమైన మాట ఉంది బైబిల్లో. పేతురు పత్రిక 1వ పత్రికలో ఉంది, చూడండి. 3వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను, మీరందరూ కూడా స్క్రీన్ పైన చూడవచ్చు. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చెయ్యుడి. చూసారా, భార్యను సన్మానించమని చెప్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, హిందూ బంధువులారా, నా ప్రియ స్నేహితులారా, మీరే ఆలోచించండి. రాధా మనోహరన్ దాస్ గారు ఒక వచనములో ఉన్న ఆంతర్యాన్ని గుర్తించకుండా మాట్లాడినట్టు మీకు అనిపించట్లేదా? కాబట్టి ఇలా ఎన్నోసార్లు అపార్థం జరుగుతూనే ఉందండి. రాధా మనోహరన్ దాస్ గారు మాత్రమే కాదు, కరుణాకర్ సుగుణా గారు, ఇంకా మిగతా హైందవ సహోదరులు కొందరు మేము ధర్మాన్ని కాపాడుతాం అంటూ ముందుకొచ్చిన వారు కూడా ఇలాగే చాలా విషయాల్ని అపార్థం చేస్తూ వచ్చారు. హైందవ్యానికి క్రైస్తవ్యానికి మధ్యలో విభేదాలను రేపుతూనే వచ్చారు. ఇందులో ఖచ్చితంగా తప్పు పట్టాల్సినవి, మాట్లాడి స్పష్టంగా తెలుసుకోవలసినవి అన్నీ ఉన్నాయి. దాన్ని సపరేట్గా చూడాలి. నేను మరలా చెప్తున్నా, ప్రతి పొలంలో అనగా ప్రతి మతంలో లేదా ప్రతి వర్గములో కలుపులు ఉంటాయి. కలుపు ఖచ్చితంగా ఉంటుంది. ఆ కలుపును బట్టి పొలమంతా కలుపు అనకండి. దేన్ని కలపనాలో అంతవరకు ఆ కలుపును తీసేయాలి. మిగతా అంతా కూడా ఆరోగ్యమే, మంచిదే, క్షేమమే. ఇకపోతే మరొక ప్రస్తావన, తల్లిదండ్రుని కూడా ద్వేషించమని అన్నాడు. ఇదేమిటండి? తల్లిదండ్రులు దైవంతో సమానంగా చూడాలి అన్నారు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20లో 19, 26లో కూడా చాలా స్పష్టంగా రాయబడింది. 23, 25లో కూడా ఉంది. సామెతల గ్రంథం చదువుతున్నాను, ప్రతిదీ మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. ఈ మాట గమనించారా? జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టాలి, తల్లిని తిరస్కరించకూడదు అని చెప్తుంది బైబిల్. మరో వచనం 19, 26 కూడా చూడండి. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలగజేయువాడు. చూసారా? అలా చేయకూడదు. మరొక వచనం కూడా చదువుతున్నాను, చూడండి. 23, 25. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. గమనించారా? కాబట్టి తల్లిదండ్రులు సంతోష పెట్టాలి, తల్లిని ఆనందపరచాలని బైబిల్ చెప్తుంది. ఆ ద్వేష ప్రస్తావన కర్తవ్య నిర్వహణకు సంబంధించింది మాత్రమే కానీ అసహించుకోవాల్సిన దాని గురించి కాదు. మరలా చెప్తున్నాను, సన్యాసం తీసుకున్న వారు కుటుంబాన్ని కూడా ఛేదించి వెళ్తారు. అలాగని బాధ్యత లేకుండా అయితే ఉండరు కదా. శంకరాచార్యుల వారు సన్యాసం తీసుకున్నప్పుడు తల్లిని విడిచి దూరంగా ఉన్నప్పటికీ తల్లి పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నారు చరిత్రలో. కాబట్టి బాధ్యత ఉంటుంది, కానీ కార్యనిర్వహణకు వస్తే దేవుని కంటే ఎక్కువ కాదు, ధర్మం కంటే ఎక్కువ కాదని పరిగెడుతూ ఉంటారు. అదన్నమాట సంగతి. ఇకపోతే మరొక విషయాన్ని కూడా మనం చూడొచ్చు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ మాట చూడండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. బైబుల్ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్తుంది, దీర్ఘాయుష్మంతులం అవుతామంట. ఇక ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ మాట కూడా చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము.
చూసారా, తల్లిని తండ్రిని సన్మానించమని చెప్తుంది. ద్వేషించడం అనేది కార్యనిర్వహణ ప్రస్తావనలో మాత్రమే, అన్నిటికంటే ఎక్కువ దైవ కార్యాన్ని చూడాలని ఉద్దేశం. ఇకపోతే సహోదరుని గురించి కూడా మాట్లాడారు. ఇలా మీరు అడిగిన ప్రతి దానికి బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయి. ఒక చోట ఒక ప్రస్తావన ఒక వచనాన్ని ఎత్తిపట్టి మాత్రమే మీరు మాట్లాడుతున్నారు. చాలా విషయాలు మీ ముందు నేను ప్రస్తావించవచ్చు, ప్రతి విషయాన్ని మీకు అర్థమయ్యేటట్లు చేయవచ్చు. ఇకపోతే ప్రాముఖ్యంగా ఒక్క విషయం మాత్రం మీకు అర్థమయ్యేటట్టు చేస్తున్నాను. ఇన్ని చూపించేశాను, ఇంకా చూపిస్తే వీడియో ల్యాగ్ అవుతుంది, చాలామందికి ఇబ్బంది అవుతుంది. సో అర్థమైంది కదా హైందవ బంధువులారా, నా ప్రియ స్నేహితులారా, సహోదరులారా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరుడు. హైందవులే కాదు, అన్ని మతాల వారు భారతీయులే. కాబట్టి ఈ దేశంలోనే పుట్టి పెరిగాం కాబట్టి అందరూ నా అన్నదమ్ములే. అందరికీ చెబుతున్నాను, ఇలా తొందరపడి ఒక కోణంలోనే మాట్లాడుతున్నప్పుడు కొందరిని అడగండి, అడిగి తెలుసుకొని ఏది నిజమో అది మీరు నమ్మండి. నేను మరలా చెప్తున్నాను, అన్ని దేశాలలో కలిగిన ప్రామాణిక గ్రంథాలలో ఆయనను గూర్చిన జ్ఞానం ఉంది. అందరినీ ప్రేమించి అందరినీ గౌరవించి అందరూ ఒకచోట కూడి ఆయనను గూర్చిన లక్షణాలను, ఆయన వ్యక్తిత్వాలను ఒకచోట పోగేస్తే సమస్య మొత్తం క్లియర్ అయిపోతుంది. వివాదాలే ఉండవు. ఆ సత్యదేవుడు ఎవరో తెలుస్తుంది, ఆ నిజదేవుడు ఎవరో తెలుస్తుంది. కాబట్టి అందరూ గమనించండి, మరలా చెప్తున్నాను, ఆయన ఈ భూమిని సృజించాడు. భూమి మీద ఉన్న మానవాళ్ళందరూ ఆయన పిల్లలే. ప్రామాణిక గ్రంథాల్లో ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన రాయించుకున్నాడు. వాటిని మనం వెదిగితే ఆయన మనకు దొరుకుతాడు. అందరము ఒకటైపోతాం, అప్పుడు వసుధైక కుటుంబం అయిపోతుంది. నేను మరలా చెప్తున్నాను, ఆయనను వెతకడానికి ఆచార సాంప్రదాయాల వెంబడి పరిగెత్తకండి. ఆయన వ్యక్తిత్వంలోనే ఆయన ఎవరో మనకు అర్థమవుతాడు. సకల ప్రామాణిక గ్రంథంలో ఆయన తత్వము ఆయన వ్యక్తిత్వము మారకుండా ఉంది. దాన్ని బట్టే మనం ఆయన గుర్తుపట్టగలుగుతాం. కాబట్టి దేవునికి ఎలాంటి భేదము లేదు, దేవునికి మతం లేదు, దేవునికి కులం లేదు, దేవునికి ఎలాంటి తారతమ్య భేదాలు లేవు. దేవుడు ఒక్కడే సమస్త సృష్టిని చేశాడు. మానవాళ్ళందరూ ఆయన పిల్లలే. కాబట్టి వీటిని విభజించి విడదీసి ఆలోచింపజేస్తున్న వారి మాటల కంటే కూడా వసుధైక కుటుంబం ఒకటవ్వాలని సృష్టికర్త నియమం. ఈ నియమంలోనికి, ఈ ఆలోచనలోనికి రండి. దేశ గొడవలు, రాష్ట్ర గొడవలు, ఆచార గొడవలు, సాంప్రదాయ గొడవలు అన్నిటినీ దైవ నియమంలోనికి జొప్పించకండి. వీటన్నిటిని సపరేట్గా చూడండి. ప్రతి దేశంలో మూర్ఖులు ఉంటారు, ఆవేశపరులు ఉంటారు, తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు. వారు గొడవలకు రేపుతూ ఉంటారు, అల్లర్లకు ప్రోత్సహిస్తూ ఉంటారు. అది ప్రతి చోట ఉండేదే. వారిని బట్టి ధర్మాలను, దైవ తత్వాలను మనం ఎప్పుడు తృణీకరించొద్దు. మరలా 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 చెప్తున్నాను, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు ఒకచోట కూర్చొని తప్పకుండా దైవత్వాన్ని ప్రతిపాదించాలి. దైవత్వ లక్షణాలని మూర్తీభవింపజేయాలి. అన్ని లక్షణాలను ఒకచోట పోగేస్తే తప్పకుండా సత్యదేవుడెవరో మనకు అర్థమవుతుంది. ఇంతకు మించిన పరిష్కారం ఇంకొకటి లేదు. ఆచార సాంప్రదాయాలను ఒకవైపు గౌరవిద్దాం, సన్మానిద్దాం, పెద్దల్ని ప్రేమిద్దాం. నిజమేమిటో వాస్తవం ఏమిటో తెలుసుకోవడానికి రండి, కలిసి దేవుని పని చేద్దాం. మిషన్ సమన్వయతలో ఏకం కండి. ప్రతి మతం వారు దేవుని లక్షణాలు ఏమిటి అని ప్రతి వర్గం వారు మీరు కూర్చొని ఆలోచించండి. అన్ని వర్గాలు ఒకచోట కూడా కూర్చొని ఆలోచించే రోజులు రావాలి. దేశ ప్రభుత్వాలు దీనికి సహకరిస్తే అందరం బాగుంటాం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.